తెలంగాణ రాష్ట్ర డీజీపీగా సీనియర్ ఐఏఎస్ అధికారి జితేందర్ నియామకం దాదాపు ఖరారైంది. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నట్టు సమాచారం. రాష్ట్ర డీజీపీగా సీనియర్ ఐఏఎస్ అధికారి జితేందర్ ఉత్తర్వులు రావాల్సి ఉన్న సీఎం రేవంత్ మహబూబ్ నగర్ జిల్లా పర్యటన కారణంగా వాయిదా పడినట్టు తెలుస్తోంది. ఉత్తర్వులు వస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన తొలి డీజీపీగా జితేందర్ గుర్తింపు పొందనున్నారు. ప్రస్తుతం ఆయన డీజీపీ హోదాలోనే హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అదేవిధంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జితేందర్ పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్లో రైతు కుటుంబంలో జన్మించారు. 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఏపీ క్యాడర్ కు ఎంపికయ్యారు. తొలుత నిర్మల్ ఏఎస్పీగా పనిచేశారు. ఆ తర్వాత బెల్లంపల్లి అదనపు ఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు. నాడు నక్సల్ ప్రభావం ఎక్కువగా ఉన్న మహబూబ్ నగర్, గుంటూరు జిల్లాలకు ఎస్పీగా పనిచేశారు. తర్వాత ఢిల్లీ సిబిఐలో 2004 నుంచి 2006 వరకు గ్రేహౌండ్స్లో విధులు నిర్వహించారు. డీజీపీగా పదోన్నతి పొంది విశాఖపట్నం రేంజ్లో బాధ్యతలు నిర్వహించారు ఐపీఎస్ అధికారి జితేందర్. అనంతరం వరంగల్ రేంజ్ డీజీపీగా బాధ్యతలు తీసుకున్నారు. తర్వాత హైదరాబాద్ కమిషనరేట్ ట్రాఫిక్ అదనపు కమిషనర్గా పనిచేశారు. ఆ తర్వాత శాంతి భద్రతా విధంగా అదనపు డీజీపీగా, జైళ్ల శాఖ డీజీపీగా బాధ్యతలు నిర్వహించారు. వచ్చే ఏడాది సెప్టెంబర్లో ఆయన పదవి కాలం ముగియనుంది. ఇప్పుడు డీజీపీగా నియమితులై 14 నెలల పాటు కొనసాగనున్నారు. ప్రస్తుతం డీజీపీ రవిగుప్తాను ప్రభుత్వం నియమించలేదు. శాసనసభ ఎన్నికల ఫలితాల అనంతరం అప్పటి డీజీపీ అంజనీ కుమార్ను క్రమశిక్షణా చర్య కింద సస్పెండ్ చేసి ఎన్నికల కమిషనర్ రవిగుప్తాను డీజీపీగా నియమించారు. అయితే రాష్ట్రంలో ఇటీవల లా అండ్ ఆర్డర్ అదుపు తప్పడం, ఎక్కడ చూసినా చైన్ స్నాచింగ్ ముఠాలు, దోపిడీ గ్యాంగులు హల్చల్ చేస్తుండటం, నదీ రోడ్లపై హత్యలు జరుగుతుండటంతో డీజీపీ మార్పు అనివార్యమైంది.